నమస్కారం, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం షో. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం నిర్మాత ఆర్బి చౌదరి దళపతి విజయ్ నివాళి గురించి. కాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉన్న నిర్మాత ఆర్బి చౌదరిని ఇటీవలే విజయ్ కలిసి పరామర్శించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా జీవాను హక్ చేసుకొని విజయ్ ఓదార్చిన విజువల్స్ అభిమానులను ఎమోషనల్ చేస్తున్నాయి. ఇండస్ట్రీలోని ఎన్ని రాజకీయాలున్నా వ్యక్తిగత బాండింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. ఈ మీటింగ్ తర్వాత తమిళ సినీ వర్గాల్లో కూడా భారీ చర్చ మొదలైంది. ఇక విజయ్ మధ్య చాలా సెలెక్టివ్ గా మాత్రమే పబ్లిక్ గా కనిపిస్తుండటంతో ఈ విజిట్ మరింత స్పెషల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం నటవారసురాలు గురించి. సింగిల్ అంటున్న మింగిలే అనే హెడ్ లైన్స్ తో వచ్చిన ఈ స్టోరీ ఇప్పుడు నెటిజన్స్ లో ఆసక్తి పెంచుతోంది. బయటకు మాత్రం సింగిల్ అని చెప్తున్నా ఇండస్ట్రీలో మాత్రం ఆమె రిలేషన్షిప్ పై వేరే టాక్ నడుస్తుందట. పలువురు యువ హీరోలతో ఆమె పేరు లీక్ అవుతుండటంతో సోషల్ మీడియాలో గాసిప్స్ పెరిగిపోయాయి. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఎక్కడా లేదు. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే త్వరలోనే ఈ విషయం క్లారిటీ అయ్యే ఛాన్స్ ఉందట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. చేజ్ శోభిత జంట ఇప్పుడు కపుల్ బ్రాండింగ్ లో ఫుల్ జోర్ చూపిస్తుందట. ఫోటో షూట్స్, బ్రాండింగ్ కొలాబరేషన్, సోషల్ మీడియా పోస్టులు అన్ని కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళ స్టైలింగ్ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ కపుల్ గా వీళ్ళ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ జంటను బాగా ఫాలో అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు కలిసి మరిన్ని యాడ్స్ చేయబోతున్నారని చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం చిన్నారి శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు అరవింద్, స్నేహ పరామర్శించడం. ఇటీవలే జరిగిన సంఘటనతో బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పినట్లు సమాచారం. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు స్పందిస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్తకు మంచి స్పందన కనిపిస్తోంది. అల్లు అరవింద్ వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడడం చాలా మందిని టచ్ చేస్తుందని నెటిజన్లు చెప్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం జూనియర్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ గురించి. ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అభిమానులు భారీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మూవీకి సంబంధించిన పోస్టర్ లేదా వీడియో త్వరలో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీగా హంగామా చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం మృణాల్ ఠాకూర్ గురించి. లక్ అండ్ మృణాల్ మూవింగ్ టుగెదర్ అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మృణాల్ ఇప్పుడు మరో పెద్ద బ్యానర్స్ లో ఛాన్స్ అందుకుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, గ్లామర్ అన్ని కూడా నిర్మాతలను ఆకట్టుకుంటున్నాయట. ప్రస్తుతం టాలీవుడ్ లో మృణాల్ డిమాండ్ మరో స్థాయికి వెళ్లిందని చర్చ నడుస్తోంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మేం ఫేమస్ హీరో సుమన్ ప్రభాస్ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తను హీరోగా అనుకోకుండా మారానని చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చిన్న సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉందని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కొత్త కథలు వింటున్నారని తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ప్రాజెక్టు పై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం రష్మిక మందన. కొత్త రికార్డ్ గురించి. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక ఇప్పుడు మరో భారీ మైలురాయికి దగ్గరలో ఉందట. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ కూడా భారీగా పెరుగుతోంది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు వరుస అవకాశాలు రావడంతో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో రష్మిక పేరు బలంగా వినిపిస్తోంది. బ్రాండ్ ఎండార్స్మెంట్స్ విషయంలో కూడా ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుపోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం పెద్ద సినిమా గురించి. ఈ సినిమా కథ విన్న తర్వాత చాలా రోజుల పాటు ఆ మూడ్ నుంచి బయటకు రాలేదని ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో సినిమా కథపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో భారీ ఎమోషన్ తో సినిమా ఉండబోతుందని చర్చ నడుస్తోంది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది మరో డిఫరెంట్ మూవీ అవుతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం స్పిరిట్ మూవీ గురించి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై వాయిదా వార్తలు వచ్చాయి. అయితే రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా పనులు ప్లాన్ ప్రకారమే కొనసాగుతున్నాయట. ప్రభాస్ కూడా త్వరలోనే షూట్ లో జాయిన్ కానున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానులు మళ్లీ జోష్ లోకి వచ్చారు. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్లౌజ్ గురించి. దాని ఖరీదు, డిజైన్, ప్రత్యేకతలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్లౌజ్ కోసం వాడిన ప్రత్యేక మెటీరియల్, డైమండ్స్, డిజైన్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. సెలబ్రిటీ ఫ్యాషన్ ను ఇప్పుడు ఎంత లగ్జరీ స్థాయికి వెళ్ళిందో ఈ ఉదాహరణతోనే తెలుస్తుందని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. అగ్లీ స్టోరీ షూటింగ్ సమయంలో అవిక గోర్కు జరిగిన వింత అనుభవం ఇప్పుడు వైరల్ అవుతోంది. షూటింగ్ సమయంలో నిజంగానే భయపడ్డానని ఆమె చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఉందట. సెట్స్ లో కూడా చాలా ఇంటెన్స్ వాతావరణం ఉందట. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం సూపర్ స్టార్ కొత్త సినిమా ముహూర్తం గురించి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు అన్న విషయాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. అభిమానులు మాత్రం అధికారిక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఆ నటుడిని చంపదెబ్బ కొట్టడం నిజమేనా అనే స్టోరీ గురించి. ఒక షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనపై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా క్లారిటీ లేదు. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఆ సమయంలో చిన్న అపార్థం జరిగిందట. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద డిస్కషన్ గా మారింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రభాస్ ఫౌజీ సినిమాపై మరో ట్విస్ట్ వచ్చిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. షూటింగ్ ప్లానింగ్, రిలీజ్ డేట్, స్కేల్ గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేశారట. ప్రభాస్ లుక్ కూడా పూర్తిగా కొత్తగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అభిమానులు మాత్రం అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం యష్ టాక్సిక్ మూవీ గురించి. ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ కు హీరోయిన్ కియారా అద్వానీ ఒక మాటతో క్లారిటీ ఇచ్చిందనే వార్త వైరల్ అవుతుంది. మూవీ స్కేల్, స్టోరీ, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా భారీగా ఉండబోతున్నాయట. యష్ ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం సమంత ఛాన్స్ ను కరీనా తీసుకుపోతుందా అనే చర్చ. ఒక భారీ ప్రాజెక్టు విషయంలో ఈ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ మధ్య డిబేట్ మొదలైంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం నితిన్ కొత్త సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో ఈ సినిమా స్టార్ట్ అవుతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుసగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయిన తర్వాత నితిన్ ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నాడట. ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం మా అసోసియేషన్ వార్నింగ్ గురించి. మా ఒకటే అధికారికం, మిగిలినవన్నీ నకిలీవే అంటూ గట్టిగా స్పందించినట్లు సమాచారం. కొత్త ఆర్టిస్టులను టార్గెట్ చేస్తూ కొన్ని ఫేక్ అసోసియేషన్స్ యాక్టివ్ గా ఉన్నాయనే వార్తలు రావడంతో ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చగా మారింది. ఇది ఇవాల్టి మూవీ మ్యాక్స్. మరో మూవీ మ్యాక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో యువ.